వచ్చింది హైదరాబాద్ సిటీలో. దురదృష్టం ఏంటంటే చాలామందికి మీకు అప్పుడు కూడా నేను చెప్పిన, నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన, హైదరాబాద్ యొక్క ప్రగతి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ పెరుగుతున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు పెట్టుబడులు తరలి వస్తున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వరుసలో క్యూగట్టి వస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీరుతెన్నులను గమనించి నేను ఏం చేసిన అంటే హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసినప్పుడు. యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే, సదరన్ గ్రిడ్లో ఉండే. దాన్ని చాలా కష్టపడి వార్దా డిచ్పల్లి కానీ, వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ, అంగుల్ పలాస లైన్ కలపడం కానీ వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్దా డిచ్పల్లి ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ను లింక్ చేసినాం. ఏదన్నా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా, పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి. హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించినాం కొన్ని పెట్టుబడులు పెట్టి. అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది, లండన్లో పవర్ పోతుంది, కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కి తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది మీరందరూ కూడా చూసినారు. మర్చిపోయినారు అసలు ప్రజలు. కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ని తెచ్చినాం. కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవడం, మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం, మళ్ళీ కన్వర్టర్ల కోసం చూడడం, లోడ్ షెడ్డింగ్ రావడం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దుస్థితి వస్తుందని నేను అనుకోలేదు. నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా. హైదరాబాద్ సిటీ ఇమేజు డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ. దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం, తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం, లక్షల ఎకరాలలో, వేల ఎకరాలు కాదు, మోటార్లు కాలిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అది ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులవి. మూలకబడి మూతబడి ఉన్నటువంటి మోటార్ వైండింగ్ మిషన్స్ అన్నీ మళ్ళా పునరుత్తేజం పొందినాయి. అన్ని జిల్లాలలో, ఏ ఒక్క జిల్లాని కాదు, అన్ని జిల్లాలలో ఎక్కడైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది. రైతులు చనిపోయినారు, పంటలు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, చాలా పెద్ద అవస్థ వచ్చింది. ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల, అతి ప్రవర్తన వల్ల ఉన్న ఆఫీసర్లందరినీ తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఏఎస్లను నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు. అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. పరిశ్రమలు తరలి వస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా, ఏ ఇన్వెస్టర్ని అడిగినా, ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్, విల్ గో దేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి. కార్నింగ్ అనే ఒక ఇండస్ట్రీ 1000 crores పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళ పనులు ప్రారంభించాలి. ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది. ఇక్కడ పరిస్థితి అంతా ఉల్టాపల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు. అంటే ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. తెలంగాణ నుంచి వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం. అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగించిన విషయం. ఈ ప్రభుత్వానికి ఈవెన్ కార్మిక లోకం కూడా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 3 shifts పనిచేసుకునే అవకాశం ఉండేది. మాకు కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుందామనే కార్మికులకు ఇప్పుడు అది కూడా మాకు లేకుండా పోయింది. మా నోటికాడ కూడెత్తిపోయిందని పారిశ్రామిక వర్గాలే కాదు, అందులో పనిచేసేటువంటి కార్మిక వర్గాలు కూడా చాలా నీరసానికి, నిరాశకు, ఒక రకమైనటువంటి నిస్తేజానికి గురైనరు. వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ చేయబోతూ ఉంది. ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా మంచినీటి సరఫరా అండి.